నమస్తే. నా పేరు పివి రావు. నాకు దాదాపు 40 ఏళ్ళు డయాబెటిస్ చికిత్సలో అనుభవం ఉంది. ఈ ఫ్యాటీ లివర్ అనేది చాలా ప్రధానమైన సమస్యగా ఈ మధ్య అందరూ గుర్తిస్తున్నారు కదా! కాలేయంలో కొవ్వు పదార్థం ఎక్కువ చేరటం. డయాబెటిస్ ఉన్న వాళ్ళలో దాదాపు 100% మందికి ఇది ఉంటుంది. ఈ కొవ్వు పదార్థం ఎక్కువ చేరి దాదాపు 10-15% మందికి డయాబెటిస్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి ఈ మధ్య పరిశోధనలు ఎక్కువ జరుగుతున్నాయి. అది ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఫైబ్రోస్కాన్ అనేటువంటి నాన్ ఇన్వేజివ్ టెస్ట్ అందుబాటులో ఉంది. తర్వాత ఒకవేళ ఉందా లేదా నిర్ధారణగా తెలుసుకోవాలంటే లివర్ బయాప్సీ చేయాలన్నమాట. అంటే ఒక చిన్న సూదితో మనం పక్కటెముకల్లోంచి గుచ్చి లివర్లోంచి ఒక తీగలాగా తీసి దాంట్లోంచి పరీక్షలు చేసుకోవాలన్నమాట నిర్ధారణకి. సరే ఉంది, లివర్లో ఫ్యాట్ ఉంది అంటే NAFLD ఫ్యాట్ ఉంటే మనం చేయగలిగే NAFLD అనేది మొదటి దశ, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అంటే లివర్లో ఫ్యాట్ ఉంది అని తెలుసుకోవాలంటే ఈ ఫైబ్రోస్కాన్ అనే పరీక్ష చేస్తే దాంట్లో ఆ క్యాప్ స్కోర్ అనేది 227 కన్నా ఎక్కువగా ఉంటే 50% ఫ్యాట్ ఉన్నట్టు అనమాట. ఇక సరే అది 100% డయాబెటీస్ వాళ్ళలో ఉంటుందని తేలిపోయింది. కాబట్టి వాళ్ళు చేసుకోవాల్సిన చికిత్సలు జాగ్రత్తలు ఏంటంటే ఆహార వ్యాయామ నియమాల గురించి మనం ఎంతో కూలంకుషంగా చర్చించాం. కొంతమంది కొవ్వు పదార్థం తగ్గించుకోమంటారు, కొంతమంది పిండి పదార్థం తగ్గించుకోమంటారు, కొంతమంది మాంసకృతులు తగ్గించుకోమంటారు. ఇలా ఏదో చెప్తారు, కానీ ఏం చెప్పినా కూడా మీ పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని పాడు చేసుకోకూడదు, అది ముఖ్యం. కానీ పరిమాణం తగ్గించుకోవాలి. అంటే వాళ్ళ పూర్తిగా ఫ్యాటీ లివర్ని పూర్తిగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ని పూర్తిగా నయం చేయడానికి మనం దాదాపు శరీరం బరువు 10% అయినా తగ్గించుకోవాలి. 10% తగ్గించుకోవాలంటే ఆహారం పరిమాణాన్ని తగ్గించుకోవాలి. అంతేగాని కొవ్వు పదార్థాలు మానేస్తేనే తగ్గుతుందనో, కొవ్వు పదార్థాలు మానేస్తే పిండి పదార్థం కొవ్వు పదార్థంగా మారుతుంది రక్తంలో. మనం ఆ మొత్తం కొవ్వు పదార్థం మానేస్తే మనం తీసుకున్నటువంటి పిండి పదార్థం రక్తంలో ట్రైగ్లిజరైడ్ గాను కొలెస్ట్రాల్ గాను మారుతుంది అనమాట. కాబట్టి శరీరంలోని అవయవాల్లో ఉన్నటువంటి వాటి యొక్క ప్రభావాన్ని మనం ఆహారం రూపంలో మార్చడం అనేది చాలా కష్టం. పిండి పదార్థాలు మాత్రమే, లో కార్బ్ డైట్ మాత్రమే తీసుకుని మనం కాలేయంలోని కొవ్వు పదార్థాన్ని తగ్గించే అవకాశం లేదు. అలాగే మాంసకృత్తులు మాత్రమే మానేసి మనం కాలేయంలో కొవ్వు పదార్థం తగ్గించుకునే అవకాశం కూడా. పరిమాణం, మీరు తీసుకునేటువంటి ఆహారం క్యాలరీలు తగ్గించుకోవాలి. 2500 క్యాలరీలు తీసుకునేవాళ్ళు 800 క్యాలరీలు తీసుకుంటూ 6 వారాల పాటు 800 క్యాలరీలు మించిన ఆహారం, అందులో ప్రోటీను, అందులో ఉన్నటువంటి పిండి పదార్థం, మాంసకృతులు, వాళ్ళ యొక్క కొవ్వు పదార్థం నిష్పత్తులు పాటించాలన్నమాట. పాటిస్తూ తగ్గించినట్లయితే శరీరం బరువు 10-15% తగ్గించినట్లయితే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ మొదటి దశ అనమాట. ఆ దశలో వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాన్ని కరిగించవచ్చు. అంటే ఎంత కరిగించవచ్చు అంటే ఇప్పుడు 825 క్యాలరీల ఆహారం తీసుకుంటూ 8 వారాల పాటు వాళ్ళు మన శరీరంలోని ఆహారాన్ని నియంత్రణలో ఉంచుకున్నట్లయితే బరువు 10% కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ రక్తంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాన్ని వాళ్ళని నిర్ధారించి ఏం చెప్పారంటే కాలేయంలో దాదాపు 30% ఉన్నటువంటి కొవ్వు పదార్థాన్ని 1.3% తగ్గించేయచ్చు అనమాట. అంటే 2 నెలల్లోనూ 3 నెలల లోపే 800 క్యాలరీల ఆహారం తీసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. అసాధ్యం కాదు, కానీ కష్టమైన విషయం. అలా తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకుని 2-3 నెలల పాటు మనం ఉన్నట్లయితే పూర్తిగా మన ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో ఉన్నటువంటి కొవ్వుని పూర్తిగా తగ్గించేయచ్చు అనమాట. మనకి శరీరంలో వచ్చినటువంటి ఎన్నో జబ్బులు పూర్తిగా తగ్గించే అవకాశం లేదు. ఏదైనా జబ్బు వచ్చినట్లయితే శాశ్వతంగా మనతో పాటే ఉండిపోతుంది. కానీ కాలేయంలో కొవ్వు పదార్థం చేరటం అనేది శాశ్వతం కాదు. దాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది, నివారించుకునే అవకాశం ఉంది, పూర్తిగా నయం చేసుకునే కూడా అవకాశం కూడా ఉంది. దానికని 825 క్యాలరీలు 8 వారాల పాటు అయినా కూడా తిన్నట్లయితే పూర్తిగా కాలేయంలోంచి కొవ్వు పదార్థం తగ్గిపోతుంది అనమాట. ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే మొదటి దశ. ఫైబ్రోస్కాన్లో క్యాప్ అనేది ఏదో 227 దగ్గర ఉన్నట్లయితే. ఇక రెండో దశ ఏంటంటే నాష్ అంటారు, అంటే నాన్ ఆల్కహాలిక్ స్టియాటిక్ హెపటైటిస్. స్టియాసిస్ అంటే ఫ్యాట్తో పాటు కొవ్వుతో పాటు హెపటైటిస్ అంటే వాపు ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. మన కాలేయంలోని కణాల్లో కొవ్వు ఉన్నట్లయితే, కొవ్వు కణాలు ఉన్నట్లయితే, కొవ్వు కణాలని కాలేయం ఏం చేస్తుందంటే బయట నుంచి ఏదో పదార్థం వచ్చిందంటే, బయట నుంచి ఏదో బ్యాక్టీరియానో వైరస్, బయట నుంచి మన విష పదార్థాలు, కెమికల్స్, రసాయన పదార్థాలు కానీ
లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లు కానీ బయట నుంచి మన రక్తంలోంచి ప్రవేశించి మన కాలేయంలో ప్రవేశించిందన్న ఉద్దేశంతో కొవ్వు కణాలను కూడా అది వేరేగా గుర్తిస్తుంది. తన సొంత కొవ్వు కణాలలా గుర్తించకుండా బయట నుంచి వచ్చిన మరి ఈ మలిన పదార్థాలలా కానీ లేదా మరి ఇన్ఫెక్షన్కి సంబంధించిన పదార్థాలలా కానీ గుర్తించి దాన్ని నిరోధించడానికి ఆ శరీరంలో యాంటీబాడీస్ తయారు చేస్తుంది అనమాట. రకరకాల యాంటీబాడీస్ తయారు చేసి ఆ కొవ్వు కణాలకు వ్యతిరేకంగా పనిచేయటం మూలాన వాపు ప్రక్రియ మొదలవుతుంది మన కాలేయంలో. ఆ వాపు ప్రక్రియ క్రానిక్ సబ్అక్యూట్ హెపటైటిస్ అంటాం. ఆ వాపు ప్రక్రియ మొదలైనట్లయితే హెపటైటిస్ వస్తుంది. అంటే స్టియాటోసిస్ అంటే రక్తంలో అదే కాలేయంలో కొవ్వు పదార్థం ఎక్కువ ఉన్నట్టు, హెపటైటిస్ అంటే వాపు ప్రక్రియ. కాబట్టి నాన్ ఆల్కహాలిక్ స్టియాటిక్ హెపటైటిస్ అనేది ఒక రకంగా ప్రమాదకరమైన సమస్య. అది రెండో దశ అనమాట, ఫ్యాటీ లివర్లో రెండో దశ. ఆ దశకు వచ్చిన తర్వాత మరి అందరితో పాటు మనం కూడా ఆహార వ్యాయామ నియమాలు పాటించాలి. తర్వాత ఆహారం పరిమాణాన్ని తగ్గించుకోవాలి. దాంతోపాటు కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండేది. వీటన్ని మందులతోనే, మీరు ఆహారంతో పెద్దగా సాధించేది ఏముండదు ఈ విషయంలో. మందులతోనే, అంటే స్టాటిన్ మందులతోనే కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గించుకునేటట్టు చూసుకోవాలి. ఫైబ్రేట్ మందులతో ఈ ట్రైగ్లిజరైడ్స్ తగ్గినేటట్టు చూసుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ తగ్గాలి, రక్తపోటు తగ్గాలి. ఇవన్నీ తగ్గినట్లయితే ఇదంతా ఒక ఎత్తు అనమాట. కొంతవరకు నాష్ని మనం నివారించుకోవచ్చు, లేదా నాష్ని నియంత్రణలో పెట్టుకోవచ్చు. కానీ దాంతోపాటు ఇవాళ కొత్త మందులు చాలా అందుబాటులోకి వస్తున్నాయన్నమాట. ఆ కొత్త మందుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బరువు తగ్గించే మందులు. లిరాగ్లుటైడ్ అనే మందు మనకు దాదాపు 10 సంవత్సరాలుగా మన భారతదేశంలో ఇంజెక్షన్ రూపంలో ప్రతిరోజు ఇచ్చే లిరాగ్లుటైడ్ ఉంది. వారానికి ఒకసారి తీసుకునే డొలాగ్లుటైడ్ ఉంది భారతదేశంలో మనకు అందుబాటులో ఉన్న మందు. ఇవన్నీ కూడా బరువు తగ్గిస్తాయి అన్నమాట. బరువు తగ్గిస్తే కాలేయంలో కొవ్వు పదార్థం తగ్గుతుందని ఒక ఆశ వల్ల మనం ఏం చేస్తామంటే బరువు తగ్గడానికి వాళ్ళ ఆహార వ్యాయామ నియమాలు చేస్తారు, మనం ఈ మందులు కూడా ఇస్తాం అనమాట. లిరాగ్లుటైడ్ కానీ డొలాగ్లుటైడ్ కానీ ఇస్తాం. ఈ మధ్యకాలంలో గత 2 సంవత్సరాలుగా సెమాగ్లుటైడ్ అనే మందు కూడా అందుబాటులోకి వచ్చింది. ఇది మాత్ర, ఇది ఇంజెక్షన్ కాదు. ఇది 3 మిల్లీగ్రాములు, 7 మిల్లీగ్రాములు, 14 మిల్లీగ్రాములు మాత్ర. దాదాపు 370 రూపాయలు ట్యాబ్లెట్ ఒక్కొక్కటి. ఇది వేసుకున్నా కూడా కొంచెం బరువు తగ్గుతారు, కాలేయంలో కొవ్వు పదార్థం తగ్గుతుందని అది కూడా కొంతవరకు కొన్ని పరిశోధనలో తేలిన విషయం. కాబట్టి ఈ 3 మందులు మనకు అందుబాటులో ఉన్న మందులు అనమాట. ఇక అందుబాటులో లేని మందులు మన భారతదేశంలో లేవు, కానీ మిగతా దేశాల్లో ఉన్న మందుల్లో ఎక్కువగా వాళ్ళ టెరిజాపటైడ్ అనే మందు, అంటే ఇదేంటంటే ఈ సెమాగ్లుటైడ్ని మించి ఇంకొక ప్రభావం కూడా దాంట్లో ఉందన్నమాట. అంటే డ్యూయల్ అగనిస్ట్ అంటారు. ఈ టెరిజాపటైడ్ అనే మందు వేసుకుంటే కూడా బరువు తగ్గుతారు, లివర్లో ఫ్యాట్ తగ్గుతుందని చెప్పేసి ఒక ఆలోచన. ఇది మన దేశంలో లేదు. ఇదేమో ఇంజెక్షన్ రూపంలో వేసుకోవాలి, 5, 10, 15 మిల్లీగ్రాములు వేసుకోవాలి. మన భారతదేశంలో లేదు. దాని తర్వాత కూడా టెరిజాపటైడ్ని మోన్జారో అంటారు అనమాట అమెరికా వాళ్ళు. దీని తర్వాత కాగ్లిటింటైడ్ అని ఒక మందు వచ్చింది. అది కూడా మన భారతదేశంలో అందుబాటులో లేదు. అది కూడా ఏంటంటే ఎమైలిన్ డెరివేటివ్. ఇవన్నీ ప్రోటీన్ మందులు, వీటి ఏవి రసాయనాలు కాదు. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మందు కూడా రసాయన పదార్థం కాదు. ఇవన్నీ కూడా ప్రోటీన్స్, మాంసకృతులే అనమాట, ఎంజైమ్స్. సో వీటి వల్ల నష్టాలు ఏం జరగవు మనకి, అది తెలుసుకోవాలి. అందరూ అనుకునేటట్టు ఈ మందులన్నీ కూడా విష పదార్థాలు, కెమికల్స్, రసాయనాలు అని అనుకోకూడదు. లిరాగ్లుటైడ్ అయినా, డొలాగ్లుటైడ్ అయినా, అంతకుముందు వచ్చిన ఎక్సినటైడ్ అయినా, ఇప్పుడు మాత్ర రూపంలో అందుబాటులో ఉన్న సెమాగ్లుటైడ్ అయినా, పాశ్చాత్య దేశాల్లో అందుబాటులోకి వచ్చిన టెరిజాపటైడ్ అయినా, ఆ తర్వాత వచ్చిన కాగ్లిటింటైడ్ అయినా, ఇవన్నీ కూడా ప్రోటీన్ పదార్థాలే, ఇవేమీ రసాయనాలు కాదు. కాబట్టి వీటి వల్ల పెద్ద నష్టాలు అంటే ఏం జరగవు. బరువు తగ్గుతారు, కాలేయంలో ఫ్యాట్ కూడా తగ్గుతుందన్నమాట. ఇది కాకుండా ఇక రాబోయే కాలంలో వచ్చేటువంటి కొత్త పదార్థాలు ఏంటంటే ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటే FGF2 అంటాం అనమాట. ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటే మన కాలేయంలో ఉన్నటువంటి ఫైబ్రోసిస్ని తగ్గించడానికి లేదా ఫైబ్రోసిస్ని నివారించడానికి వాడేటి మందు. ఇది వారానికి ఒకసారి ఇచ్చే ఇంజెక్షను. ఇది ఇక్కడ ఏ దేశంలోనూ అందుబాటులో లేదు, కానీ దాని గురించిన పరిశోధనలు మన భారతదేశంలో కూడా జరుగుతున్నాయి. FGF2 అంటాం అనమాట, ఇది జరుగుతున్నాయి. తర్వాత ఏమో ఇంకా కొత్త మందులు వస్తున్నాయి అన్నమాట. కొత్త మందులు ఏంటంటే ఈ ఫైబ్రోసిస్, నాష్ కలిగించేటువంటి జన్యు PNPLP అని ఒక జన్యు ఉందన్నమాట. అది మన భారతదేశంలో ఎంతమందిలో ఉందో మనకు తెలీదు.
కానీ ఆ జన్యు ఉన్న వాళ్ళకి ఆ జన్యు యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి మందు వచ్చిందనమాట. అది కూడా మన భారతదేశంలో పరిశోధనలో జరుగుతున్నాయి. ఆ మందు పిఎన్పిఎల్పిఏ మందు ఆ జన్యు అది ఉందో లేదో తెలుసు. అంటే దాదాపు ఒక 10% మంది 15% మంది డయాబెటీస్ వాళ్ళల్లో ఈ జన్యు ఉండే అవకాశం ఉంది. అలా ఉన్న వాళ్ళల్లో ఈ నాష్ అనేటువంటి జబ్బు రాకుండా నివారించడానికి ఆ జన్యు ప్రభావం తగ్గించడానికి కూడా మందు తయారు చేశారనమాట. దాన్ని పిఎన్పిఎల్ఏ 3 మందు అంటాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే రాబోయే కాలంలో మరి మనకి నాన్ ఆల్కహాలిక్ స్టియాటిక్ హెపటైటిస్ అనేటువంటి వ్యాధి రాకుండా నివారించడానికి, ఒకవేళ వచ్చినట్లయితే తగ్గించడానికి ఉపయోగపడేటువంటి మందులు కొన్ని మాత్రం అందుబాటులో ఉన్నాయి, మరికొన్నేమో అందుబాటులో రాబోతున్నాయి రాబోయే కాలంలో. ఇవాళ ముఖ్యంగా రక్తంలో గ్లూకోజు, రక్తం పోటు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, మన శరీరం బరువు తగ్గించుకోవటం ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, మరో ఎత్తు కాలేయంలో కొవ్వు పదార్థం తగ్గించుకోవటం అన్నమాట. అది చాలా ప్రధానం. అది గుర్తించడం ముఖ్యమే, గుర్తించిన తర్వాత దాన్ని తగ్గించుకోవటం కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఇవాళ కాలేయంలో కొవ్వు పదార్థాలను తగ్గించుకున్నట్లయితే ఈ లివర్ క్యాన్సర్లు బారిన పడేటువంటి అవకాశం కూడా తగ్గుతుంది. కాబట్టి అందరూ తెలుసుకోవాల్సిందే, ఇక రాబోయే కాలంలో మనం అందరం కూడా మరి డయాబెటీస్ వాళ్ళందరూ కూడా కాలేయంలో కొవ్వు ఇది ముఖ్యంగా తెలుసుకోవటం, దానికి చికిత్సలు చేసుకోవటం, దాన్ని నివారించుకోవటం ఇది ప్రధాన ఉద్దేశం డయాబెటీస్ వాళ్ళందరికీ కూడా. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.